నమస్కారం. ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. పెత్తందారులకు పేద ప్రజలకు మధ్య పోటీ జరగబోతా ఉంది. పేద ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు, పెత్తందారులందరూ చంద్రబాబు వైపు ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడ నుండి బటన్ నొక్కి మీ అకౌంట్స్లో డబ్బులు వేసిన విషయం మీ అందరికీ తెలుసు. అమ్మఒడి, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, రైతు భరోసా, వేట నిషిద్ధం అప్పుడు 10,000, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దాదాపు 33 పథకాలు ఉన్నాయి. 3 లక్షల కోట్లకు పైగా సంక్షేమ పథకాలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈ 5 సంవత్సరాలు పేదలనే నమ్ముకున్నాడు, పేదరికాన్ని నిర్మూలించాలనుకున్నాడు, మహిళలు ఆర్థికంగా ఎదగాలనుకున్నారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలకి, అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. ఈరోజు ఎన్నికలు వచ్చాయి. 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. కరోనాలో రాష్ట్రం, దేశం, ప్రపంచం వణికిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయినారు. ఆ సమయంలో కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా మీకు ఇచ్చినటువంటి గొప్ప మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలక్షన్స్ వచ్చాయి. ఎప్పుడూ కనబడని పెద్ద మనుషులంతా, వాహిని వారి పెద్ద మనుషులంతా తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్, బీజేపీ అందరూ కలిసి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలిచారు. ఇప్పుడు నేను చెప్పిన 4 పార్టీలు ధనవంతులు, కోటీశ్వర్లకు సంబంధించిన పార్టీలు. జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం పేద ప్రజలు బాగుండాలి, మహిళలు బాగుండాలి, ఆర్థికంగా ఎదగాలని కోరుకునే వ్యక్తి. ఈరోజు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలంట. ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? మీకు సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్ప, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం తప్ప, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా పేదలు బాగుండాలి, పేదల ఎదుగుదలను నేను చూడాలి, వాళ్ళకు అండగా ఉండాలని చెప్పి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఈరోజు వీళ్ళందరూ ఒకటై జగన్మోహన్ రెడ్డి గారిని దింపాలనే ప్రయత్నం. ఎంతమంది ఏకమైన సింహం సింగల్గానే వస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు సింహం కడుపులో సింహం పుట్టాడు. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి కడిగిన ఆణిముత్యం జగన్మోహన్ రెడ్డి గారు. మంచి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు. పేదలు బాగుండాలని కోరుకునేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ధనవంతుల్ని, కోటీశ్వర్లని ఇంకా ఇంకా డబ్బు సంపాదించుకునే విధంగా చేసే వ్యక్తులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఏం మాట్లాడాడు చంద్రబాబు? ఎవరు కూడా దళితులుగా పుట్టాలని కోరుకోరు అని మాట్లాడినాడు. ఎంత పెద్ద తప్పది ఆ మాట మాట్లాడటం. దళితులని అంత హీనంగా చూస్తావా? ఒకవేళ నువ్వు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో చేసి ఉండొచ్చు, కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలు చేసి ఉండొచ్చు. దళితులను కించపరిచే విధంగా మాట్లాడినాడు. ఇవన్నీ రోజు చూస్తూ ఉన్నారు, మీరు పత్రికలు చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు. ఈరోజు మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. పొరపాటుగా ఏదైనా జరగరానిది జరిగి చంద్రబాబు గాని ఆ కుర్చీలో మరలా కూర్చుంటే మీ సంక్షేమ పథకాలు ఆగిపోతాయి. వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేసేస్తారు, సచివాలయ వ్యవస్థను రద్దు చేసేస్తారు. ఇది ఒక్కటి మీరు ఆలోచించండి. ఈ 5 సంవత్సరాలు మీకు అండగా ఎవరున్నారు, సంక్షేమ పథకాలు ఎవరు ఇచ్చారు అని అనేది ఆలోచించండి. ఇక నా విషయం, ఈ నియోజకవర్గంలో నేను, మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 11 సార్లు పోటీ చేస్తే 9 సార్లు మీరు గెలిపించారు మా కుటుంబాన్ని. మీ అభిమానం, మీ ఆప్యాయత, మీ ఆదరణ మర్చిపోలేనిది. ఎప్పుడు కూడా నేనేదో ఒక ఎమ్మెల్యే అని గర్వంగా కానీ పొగరుతో కానీ లేను. మీలో ఒకటిగా ఉన్నాను. దాదాపు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 1,12,100 ఇళ్ళు తిరిగాను. మంచి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఆలోచించి ఎమ్మెల్యేలందరినీ గడప గడపకు వెళ్ళి మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు వివరించమని చెప్పిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఒక ఎమ్మెల్యే ఒక గ్రామానికి వస్తే ఒక షామియానా వేసి 2 మాటలు చెప్పించి అర్జీలు ఇచ్చి పంపించేస్తారు. అలా కాకుండా
ప్రతి గడప తొక్కమని చెప్పిన భారతదేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారు అని అంటే ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మీ వద్దకు పంపించాడు, మీ కష్టాల్లో భాగస్వాములు కమ్మన్నాడు, ప్రభుత్వం ఇచ్చే పథకాలు వివరించమన్నారు. ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇక్కడ నుంచి ఆయన శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. నెల్లూరు ఎంతో దూరంలో లేదు, మీరు కూడా విచారించుకోండి. ప్రభాకర్ రెడ్డి గారు ఈ మధ్య వరకు మనతో ఉండి రాజ్యసభ తీసుకొని 6 సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపి ప్రశాంత్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్గా వేయించి పార్టీ మారాడు. ఎందుకు మారాడు? 2 కారణాలు. ఒకటి, నెల్లూరులో ముస్లిం మైనారిటీ సోదరుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారని, కందుకూరులో బీసీలకు సంబంధించిన యాదవ కులానికి సంబంధించిన మదన్నని ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టారని ఓర్వలేక ఒక బీసీకి ఒక ముస్లిం మైనారిటీకి టికెట్ ఇస్తే పార్టీ వదిలి బయటికి వెళ్ళిపోయినాడు. ఆయన 2 రెడ్ల పేర్లు సూచించాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. నేను బీసీకి ఇవ్వాలి, ముస్లింలకు ఇవ్వాలని పట్టుబట్టి ఇవ్వడం జరిగింది. వెళ్ళిపోయినారు. ఈరోజు డబ్బెత్తుకొస్తున్నారు. మామూలుగా కోవూరు నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది, చాలా మంచి చరిత్ర ఉంది. అన్ని నియోజకవర్గాల్లో కల్లా మన నియోజకవర్గానికి చైతన్యవంతులని, తెలివిగల వాళ్ళని, ప్రజలందరూ కూడా మంచి మహారాజులని మంచి పేరుంది. డబ్బుకు లొగ్గేవాళ్ళు కాదు. గతంలో కూడా చాలామంది కోటీశ్వర్లు వచ్చారు, తరిమి కొట్టారు. ఆ రోజు కూడా నన్నే గెలిపించినారు. మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇంకొక కోటీశ్వరుడు వచ్చినాడు. ఎవరిని కూడా మీరు దగ్గరకు రానివ్వలేదు. మీ అందరికీ తెలుసు, మీ మధ్య ఉన్నాను. ఏ రోజైనా మన ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ, బీసీస్ కానీ, మత్స్యకారులు కానీ, ముస్లిం మైనారిటీ సోదరులు కానీ, మీరు కానీ ఎవరు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను. ఏదో ఎమ్మెల్యే అని చెప్పి నాకు గర్వం లేదు, పొగరుతో ఏ రోజు కూడా నేను ప్రవర్తించలేదు. మీలో ఒకటిగా ఉన్నాను, మీ కుటుంబ సభ్యుడిగా ఉండి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేశానే తప్ప ఒక్కసారి ఆలోచించండి. అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో అడుగు పెట్టాలనంటే 4-5 గేట్లు దాటి వాళ్ళ ఇంట్లోకి పోవాలి. సెక్యూరిటీ ఉంటారు. పేదవాళ్ళకి అక్కడ స్థానం లేదు. గొప్ప పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లను కూర్చొని పెట్టుకొని మాట్లాడుకుంటుంటారు. మనం అంతా కూడా గేటు బయట ఉండాల్సిందే. అటువంటి మనస్తత్వం ప్రభాకర్ రెడ్డిది. నేనేదో ఎలక్షన్స్ కోసం వచ్చి ఆయన మీద మీకేదో చాడీలు చెప్తున్నానని కాదు. నెల్లూరు దగ్గరలోనే ఉంది. ఆ కుటుంబం సంగతి మీరు విచారించుకోండి. ఇక ఊటుకూరు పంచాయతీకి వస్తే చంద్రబాబే పెద్ద మోసగాడు అనుకుంటే ఊటుకూరులో ఇంకా పెద్ద మోసగాడు ఉన్నాడు. నమ్మాను. నా కోసం 2019లో ఎలక్షన్స్లో చేసిన వాళ్ళందరినీ దూరం చేసుకొని అతన్ని పార్టీలోకి చేర్చుకున్నాను. నా కాళ్ళు పట్టుకున్నాడు, పార్టీలో చేర్చుకోమన్నాడు. ఆ రోజు కూడా బ్రహ్మాండమైన తీర్పిచ్చారు. 650 ఓట్లు ఊటుకూరు పంచాయతీలో ప్రసన్న కుమార్ రెడ్డికి పడ్డాయి. ఇది వైఎస్ఆర్ కంచుకోట అని చెప్పేసి మీరందరూ కూడా నిరూపించారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా కాళ్ళ దగ్గరకు వచ్చి బతిమలాడి మమ్మల్ని పార్టీలో చేర్చుకోమంటే వాళ్ళ తండ్రి గారిని చూసి, స్వర్గంలో ఉన్న పెద్ద ఆయన్ని చూసి, ఆ కుటుంబం గౌరవాన్ని చూసి పార్టీలోకి తీసుకున్నాను. ఎంత ద్రోహం చేశాడో చూశారు కదా. నా దగ్గర పనులన్నీ చేయించుకొని డబ్బుకు అమ్ముడుపోయినాడు. ఎన్ని రోజులు ఉంటుందో డబ్బు? వారం రోజులు ఉంటుందో, 10 రోజులు ఉంటుందో. డబ్బులు తీసుకొని ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు. పల్లెపాలెం అంటేనే ఆయనకి పడదు మొదటి నుంచి. అది ఎందుకో నాకు కూడా అర్థం కాదు. దూరంగా పెడతాడు మన వాళ్ళందరినీ కూడా. ఒక కన్నేసి పెడతాడు. వెంకటేశ్వరన్న నా దగ్గరకు వస్తే కోపం, కాపన్నలు నా దగ్గరకు వస్తే కోపం. ఆయన తీసుకురాడు, మీరు వస్తే ఆయనకు బాధ. నేనైతే ఒకటి చెప్తున్నా, ఒక దరిద్రం పోయింది మనకు, ఒక చెత్త వెళ్ళిపోయింది మనలో ఉంచి. ఇక మీదట ఆ స్వామివారి ముందు ప్రమాణం చేసి చెప్తున్నా, అటువంటి వెధవల్నిగా నేను దగ్గరకు రానివ్వను. మీ అందరి ముందు కూడా ప్రమాణం చేసి చెప్తున్నా, ఈరోజు ఈ కష్టాల్లో నాతో కూడా ఈ ఎన్నికల్లో నాకెవరైతే చేశారో మీరే నా కుటుంబ సభ్యులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మొట్టమొదటి నుండి ఉన్నవాళ్ళు మీరు నా కుటుంబ సభ్యులు. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది కూడా ప్రమాణం చేస్తా ఉన్నా,
ఎవరైతే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నా దగ్గరకు వచ్చి సంపాదించుకొని వెళ్ళిపోయినారో వాళ్ళని ఎవరిని కూడా దగ్గరకు రానివ్వరు. వాళ్ళే వెళ్ళారు. మా కుటుంబాన్ని నమ్ముకొని, నన్ను నమ్ముకొని, పార్టీని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే ఈ ఎలక్షన్స్లో నా కష్టాల్లో నిలబడ్డారు. వాలంటీర్స్ విషయానికి వస్తాం. ఆ పెద్ద మనిషి మన పార్టీలోకి వచ్చిన తర్వాత 40 మంది వాలంటీర్స్ని అతను చెప్పిన వాళ్ళని పెట్టాను. వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక్కొక్కరు 30,000 తీసుకొని 40 మంది వాలంటీర్స్ అమ్ముడు పోయినారు. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీతం తీసుకున్నారు కదా, 3 లక్షలు వచ్చింది ఒక్కొక్క వాలంటీర్కి 5,000 లెక్కన ఈ 5 సంవత్సరాల్లో. అదంతా తిరిగి రాబట్టాలి కదా మనం. ఆఫ్టర్ ఆల్ 30,000 రూపాయల కోసము జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని వాలంటీర్స్గా పెడితే ఇంత అన్యాయం చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారికి? జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేస్తే మీరు ఈరోజు వాలంటీర్స్గా ఉండి ప్రజలకు సేవ చేయమని చెప్పి ఊటుకూరు పంచాయతీలో వాలంటీర్స్ని పెడితే అమ్ముడు పోతారా? ఎన్ని రోజులు వస్తుంది మీకు ఆ 30,000? ఇక్కడ ఒక 2-3 నిలబడ్డారు మన పల్లిపాడంలో, వాళ్ళని అభినందిస్తున్నా. వాళ్ళకు కూడా ఫోన్లు చేశారు, వచ్చి తీసుకోమని 30,000. మీ డబ్బు ఎవరికి కావాలా? మేము 5,000 జీతం కోసం పనిచేయడం లేదు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు పెట్టారు, ఆ బాధ్యతల మీద మేము ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తున్నామని చెప్పుతో కొట్టారు ఇక్కడ వాలంటీర్స్. వీళ్ళకున్న జ్ఞానం కూడా వాళ్ళకి లేదా? ఊటుకూరులో ఉండే వాళ్ళకి 40 మంది వాలంటీర్స్. నేనైతే 40 మందిని వదిలిపెట్టను. మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకున్న శాలరీ ఎట్లా నేనే గెలుస్తున్నా, విజయసాయి రెడ్డి గారు గెలుస్తున్నారు, అక్కడ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. 40 మంది వాలంటీర్స్ని మాత్రం వదిలిపెట్టను. జీతం తీసుకున్నారు, ఆ జీతం తీసుకొచ్చి నా దగ్గర పెట్టాలా, జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ వెనక్కి పంపించాలా. అప్పుడు దాకా నిద్రపోను. మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టను. మీడియా ద్వారా పల్లిపాడంలోనే చెప్తున్నాను ఈ విషయం. ఎవరిని కూడా వదిలిపెట్టను. తప్పు చేశారు వాలంటీర్స్. ఎంత మంచి పేరు ఉంది వాలంటీర్స్కి. పసిబిడ్డలు, చిన్న బిడ్డలు, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ కరోనాలో ప్రాణాలకు సైతం తెగించి దాదాపు 1744 మంది వాలంటీర్స్ ఉన్నారు కోవూరు నియోజకవర్గంలో. ఈ 40 మంది మాత్రమే అమ్ముడు పోయినారు. 30,000 తీసుకున్నారమ్మా ఒక్కొక్కరు. ఎంత అన్యాయం అమ్మా అది. జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేయొచ్చా? ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు 5,000 లెక్కన మీకు శాలరీ ఇచ్చాడు కదా. తప్పు, చాలా పొరపాటు చేశారు. ఒక్క వెధవ కోసం, ఒక్క పనికిమాలినోడి కోసం, ఒక చరిత్ర లేనివాడి కోసం 40 మంది వాలంటీర్స్ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి డబ్బు కోసం అమ్ముడుపోయినారు అని అంటే ఎక్కడ న్యాయం? అన్యాయం అది. వదిలేద్దాం, అది నేను చూసుకుంటాను. మన ప్రభుత్వమే వస్తుంది, మనం గెలుస్తున్నాం, దీంట్లో అనుమానం లేదు. మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలి. కాపులందరూ వచ్చారు, నన్ను ఆశీర్వదించినారు. అందులో పల్లిపాడం అంటేనే నల్లపరేట్లకి కంచుకోట. మొట్టమొదటి నుండి కూడా మా కుటుంబాన్ని ప్రత్యేకంగా అభిమానంగా మీరందరూ కూడా ఆశీర్వదిస్తారు, దగ్గరకు తీసుకుంటారు. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. 2 కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేసి మంచి మెజార్టీతో గెలిపించండి. వాళ్ళు ఏదో వస్తున్నారంటే డబ్బులు ఎత్తుకొని ఓటుకు 5,000 ఇస్తారంట. బంగారంగా తీసుకోండి, తీసుకొని ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.